నమస్తే అన్న, నేను మా ఈశ్వరరాజుని. నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. మీరందరూ ఆదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ పేరు తెలుగు కుర్రాడు. ఈరోజు మన దగ్గర ఒక అన్న ఉన్నాడు. అన్న నుంచి మనం వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. అన్న కోవిడ్కి ఎలా వచ్చాడు, అన్న ఏం పని చేస్తున్నాడు, ఎంత డబ్బు సంపాదించున్నాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు అన్నను అడిగి తెలుసుకోబోతున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శివప్రసాద్ అన్న. నా మీరు ఏం వర్క్ చేస్తుంటారు? ఫుడ్ డెలివరీ చేస్తాను. బైక్ రైడర్. బైక్ రైడరా? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? మీరు ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతున్నాను. 6 నెలలు అవుతుంది. ఎంత సంపాదిస్తున్నారు? 30,000 అలా వస్తుంది. అవునా? బండి అంటే మెయింటెనెన్స్ అంతా మీదేనా? లేదు, కంపెనీ అన్న. బండి మెడిసిన్ కంపెనీ. ఆ కాంబినేషన్ ఎలా? కంపెనీ మంది అన్న. ఫుడ్ రూమ్ ఆడేస్తారు, ఫుడ్ మంది. వర్క్ బాగానే ఉందంట. అంటే ఇండియాలో పోలిస్తే ఇక్కడ మేలేనా? నన్ను ఇండియా మేలు అన్న. ఇండియా మేలు అయితే మరి ఇక్కడ ఎందుకు వచ్చినావయ్యా? ఏదో ఆర్థిక ఇబ్బంది వల్ల రావాల్సి వస్తుంది. అంటే డబ్బు అప్పులు ఎక్కువైపోయా? అప్పులు బాగా ఎక్కువైపోయి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. ఓకే. కొన్ని అప్పులు తీర్చుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా లేదు కదన్న. డ్యూటీకి 6 నెలలు అవుతుంది. నెలకు ఒక 30,000-40,000 ఇన్కమ్ ఉందా? 30,000 దాకా వస్తుంది. 30,000 అంటే మేలే, పెద్ద అమౌంటే. ఇంటి దగ్గర ఇంత అమౌంట్ సంపాదిస్తున్నారు మీరు? ఇంత నాకు 25,000 దాకా వస్తుంది. 25,000 దాకా వస్తుంది. ఓకే. ఇవాళ ఏ ఊరు మీది? మాది ఆంధ్ర కోనసీమ జిల్లా అన్న. మీది? కడప డిస్టిక్, కులంపేట మండలం, పాపకగారిపల్లి. ఓకే. అది ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన చెమటంతా కారుతుంది. అదే ఎండకి అది కాస్త మీకు మీ పరిస్థితి ఎట్లా ఉంది? మాది సేమ్ పరిస్థితి. పెళ్ళి అయిందా మీకు? అయిందన్న. నీకు కాలేదమ్మా. నీకు పెళ్ళి కాలేదా? లోపల పని ఓకేనా? బైక్ రైడ్ అంటే రిస్క్ అన్న. బైక్ అంటే రిస్క్. మామూలుగా ఇక్కడ అంతా అంతే కదా. మేలు అంటావా ఇండియాతో పోలిస్తే? ఇక్కడ వాతావరణం అంతా మీకు సెట్ అయిందా? ఎన్ని రోజులు అయితే మీరు కోవిడ్కి వచ్చి? 6 నెలలు. మీరు 7 నెలలు అవుతుంది. సెట్ అయిందా వాతావరణం అంతా? సెట్ అయింది. ఇక్కడ ఎండలు ఎక్కువ. ఇదే కష్టం. ఇంటికాడైనా పడినా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాదు ఇంటికాడ నిలబడదు. సరే, ఇంటికాడ చేసుకోవాలి. నిలబడదు. తెలియదు కదా ఎంత ఎట్లా ఎంత ఘోరంగా డ్యూటీ చేయాలి. ఓకే. అంతే కష్టం అంటావు? కష్టంగా ఉంది ఖచ్చితంగా. మీకు అంతే కష్టం. ఇంటికాడ మీరు ఏం పని చేస్తారు? నేను ఇంటిగా డ్రైవింగ్ చేస్తాను. లారీ తోలుతాను. లారీ తోలుతారు. మీరేం పని చేస్తారు? అంబులెన్స్ అయితే ఇది బాగా మంచి డబ్బు ఉంటుంది. కొద్దిగా నాకు నచ్చలేదు. వాళ్ళు బాధలు ఉన్నప్పుడు డబ్బులు అడగడం, చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకోమని ఇంటికాడ డ్రాప్ చేసి డబ్బులు అడగడం, ఏది ఇచ్చినట్టు అని ఫీల్ అయ్యి మానేసిన. ఓకే. ఆ ఫీల్డ్ పని చేసి ఇక్కడికి వచ్చినామంటాం. ఆ ఫీల్ మీకు నచ్చక మీరు ఇక్కడికి వచ్చినారంటారు. ఓకే. ఇక్కడంతా అప్పులకి ఎప్పుడైనా సమస్యలు తెచ్చుకున్నారా మీరు? లేదు. మీ ఇంటికాడ మీకు పెద్దవాళ్ళు ఉన్నారా ఫ్యామిలీని చూసుకునేదానికి? అవును. ఉన్నారా? చెల్లి బాబు మీకున్నారా? 2 అన్నలు, ఒక అక్క, నాన్న. మీ ఫ్యామిలీని చూసుకుంటారు. నీకు పెళ్ళి అయిందా? కాదు. మంచి ఆలోచన అనేది. నీకైనా ఇద్దరు పిల్లలు. అబ్బాయికి 8 సంవత్సరాలు, మా అమ్మాయికి 5 సంవత్సరాలు. ఓకే. మీ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు? పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ గుర్తురాలేదా? గుర్తొస్తుంది. మీ పిల్లలు కానీ గుర్తొస్తారు. రోజు గుర్తొస్తారు. ఏం చేస్తాం, మేము దూరం వచ్చింది మరి తప్పదు. వచ్చినట్టు చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఫోన్ చేసి రానా చూడాలనిపిస్తుంది ఇలాంటి మాటలు ఎప్పుడన్నా చేస్తారు. మా పిల్లలు మా అబ్బాయి ఫోన్ చేస్తారు, రా దా దా అంటారు. ఏమొస్తాం, మనలో రావడం వరకు మన బాధ్యత. పోవడం మన బాధ్యత మన చేతిలో లేదు. దగ్గర పెట్టారు. ఓకే. మొత్తానికి ఇండియాతో వస్తే ఇక్కడ కొద్దిగా ఇన్కమ్ బెనిఫిట్ అంటే ఉంటుంది కదా. ఏంటంటే ఇండియాలో డబ్బులు ఇండియా ఏంటంటే ఏ రోజు ఆ రోజు అయిపోయింది. నెలకి కరెక్ట్గా సాలరీ వస్తుంది. నిలబడి ఇక్కడ దాకా వచ్చాం. అదే కష్టం ఇక్కడ కష్టపడి ఇంటికాడ కష్టపడితే దీనికి డబ్బులు వస్తాడు. మీ సమస్యలన్నీ తీర్చుకుంటారంట? ఏడొచ్చాం 6 నెలల కింద వచ్చి కష్టపడాలి, చేయాలి, తీర్చాలి. మా సమస్యలు 25% మాత్రమే తీరినాయి. ఇంకా 70%
కానీ మీ సమస్యలు తెచ్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయటకు పోతారా? బయటకు వచ్చామంటే చేసిన వచ్చిన ఎందుకంటే ఇదే అప్పు తెచ్చుకోమని మళ్ళీ మనం వెయిట్ చేయలేక ఇంటికి పోయి ఆడ ఇదైపోయి. అంటే నీ ఆలోచన అంటే కొద్దిగా డబ్బు సంపాదించుకొని అక్కడ పోయిన తర్వాత సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయినాం. మీరంతా సెటిల్ అయినా వచ్చి అప్పు నాకు ఇచ్చారు వాళ్ళు. ఖచ్చితంగా చేస్తారు. పాత అప్పేమో కొత్త అప్పు వచ్చినప్పుడు తీసుకోవాలి, తెచ్చుకుంటే కానీ పోవాలి. ఎట్లా మీరు మనిషి వీజా వచ్చినదా కంపెనీ తరఫున ఏజెంట్ ఏమన్నా? ఏజెంట్ ద్వారా వచ్చింది. ఏజెంట్ వచ్చి 2 లక్షలు అయింది. నేను మోసం చేశారు. బాగుంది ఏంటంటే వాళ్ళు కావాలి చేసి మాకు బైక్ వచ్చింది. కార్ డ్రైవర్ కదా, ఎందుకు బయటకు వచ్చినారు మీరు? వాడు కార్ అని చెప్పిండు కదా, ఎలా పోయిస్తే బైక్ లేదు. అంటే ఆఫర్ ఇచ్చాను, మీకు కారు కానీ బైక్ కానీ వస్తుంది నా నమ్మకంతో వచ్చాను. నీకైతే నీకు కారే కదా నాకు అదృష్టం ఉంది, కారు కారు నా అదృష్టం లేకపోతే అని మీరు అమరిస్తారు. కాబట్టి మీరు ఇండియన్ డ్రైవర్ కాబట్టి ఇక్కడ డ్రైవరే. మీరు ఇండియన్ డ్రైవర్ అయినా ఇక్కడ బైక్ తీసుకుంటారు. బైక్ అది మీ ఏజెంట్ బాగా ఏజెంట్ మోసం వస్తుంది. ఏదైనా నాకు కార్ వస్తుంది. ఇక్కడ మీకు వాతావరణం సెట్ అయిందంట 6 నెలలకు కానీ అంతే కుదరట్లేదన్న వాతావరణం. ఎండ వాన తట్టుకోవాలి, ఇంకంతే. వచ్చిన కాడికి ఎండైనా వాన అకామిడేషన్ ఎవరిది? మీదే వాళ్ళది, కంపెనీదే? వాళ్ళది. ఫుడ్ మాత్రం మాదే. చేసుకుంటే తిన్నామా, లేదంటే పట్ల పనుకున్నాం. సరే, మీ శాలరీ సరిపోతుందా? మీరు తినేదానికి కానీ సరిపోతుంది. ఇంటికి పంపించకన్నా పూర్తిగా మేము తింటే అది సరిపోతుంది. అంతే. లేదు కొంచెం ఇంటికి పంపించాలంటే అట్లా ఇట్లా అట్లా మీరు ఒక పూట పస్తు ఉండాలా, కన్నడ ఇంటికి 2 పూటలు పస్తుండే, ఒక పూట కడుపు నింపుకోవాలి. ఇది తినక కొడి పెడతానంటావు డబ్బు మొత్తానికి. తప్పదు మరి. దూరభారం వచ్చినప్పుడు అదే పడుతుంది. ఇంటికాడ అయితే తింటాము, పనుకుంటాము, 1 గంట పని చేస్తాము. తెలియదు ఈ కష్టం మాట తెలుసుంటే ఇటు దాకా వచ్చేవాళ్ళం కాదు, ఆ డబ్బులు అప్పుడు పోగొట్టుకునే వాళ్ళం కూడా కాదు. అది తెలియక అది పిల్ల వయసులో మిస్టేక్ చేసా అంటావు. కొంచెం సాయంత్రం సరే దూరం ఉండుగా అంత ఏదో ఇంటికాడ వెళ్ళలేమని చెప్పి ఇక్కడ దగ్గర వచ్చేసి ఇక్కడ వెళ్ళలేము. మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ఖచ్చితంగా ఏదో అంటారు సామెత ఉంది, కూలిపోయి ఏదో ఒక్కసారి ఏదో సామెత ఉంది కదా. పుడితే పొడిసులో పుట్టాలి, లేదా మొత్తం పేదరికంలో పుట్టాలి. మధ్య తరగతిలో పుట్టకూడదు. ఇట గడ్డెక్కలేము, ఇట దిగి అడుక్కోలేము. మొత్తానికి వివిధ రకం కోవిడ్కి వచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. సంతోషంగా ఉంది. జాగ్రత్తగా పని చేసుకోండి. దీన్ని బట్టి నాకు కూడా కొన్ని అర్థమైనవి. ఏమర్థమైంది? ముందు నువ్వు కూర్చొని అడిగేది నేర్చుకోవాలా, మేము జవాబు చెప్పేది కూడా నేర్చుకోవాలా.